తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. చెట్టు కట్టేసి లైంగిక దాడి అంట. మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన దుండగులు. మెదక్ జిల్లా కోల్చారం మండలం దారుణ ఘటన. 7 పాయలకు వెళ్లి దారిలో ఘాతుకం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలంట. ఎంత ఘోరమైన పరిస్థితి, ఇంత దారుణమా అమ్మాయిల మీద. మెదక్ జిల్లాలో శనివారం దారుణ ఘటన చోటు చేసుకున్నది. కోల్చారం మండలం అప్పాజీపేట శివారులో కొందరు దుండగులు మహిళను చెట్టుకు కట్టేసి వివస్త్రను చేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారంట. మన బెంగాల్లో వైద్య విద్యార్థిని మీద గ్యాంగ్ రేప్ జరిగింది. ఏం చేస్తే అంటే చట్టాలు ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలంటే ఇక పట్టుకుంటే ఇమీడియట్ గా చంపేటట్టు ఉండాలి. ఇంత దారుణంగా చంపాలంటే వాడు జీవితంలో ఆ చావు చూసిన వాడు ఎవడు కూడా జీవితంలో మళ్ళీ ఆ పని చేయడానికి ముందుకు రావద్దు. రోజు ఇట్లాంటివి వస్తానే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. మన 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 చుట్టుపక్కల కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం పని చేస్తుంది, ఎక్కడ పని చేస్తుంది? ఒక మహిళ ఇప్పుడు షీ టీమ్ అనే ఒక సెపరేట్ చట్టం క్రియేట్ చేసుకున్నాం మనం మహిళలకు సంబంధించి. మరి ఈ షీ టీములు ఉండి ఇంత ఇంత టెక్నాలజీ ఉంటుంది, ఇంత టెక్నాలజీతో మనం ముందుకెళ్తున్నాం అని చెప్పుకుంటున్నాం. మరి ఏమవుతుంది? మహిళల విషయంలో మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం? మహిళల విషయంలో ప్రధానంగా ఎందుకు మనం ఒక సెక్యూరిటీ క్రియేట్ చేయలేకపోతున్నాం? ఇప్పటికీ కూడా నడి రోడ్ల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, మర్డర్లు, మానభంగాలు. ఒక పక్కన మనం డ్రగ్స్ నియంత్రణ అంటున్నాం. మరి ఆ డ్రగ్స్ నియంత్రణ జరుగుతుందా? పూర్తిగా ఏం జరుగుతుంది? మత్తులో జరుగుతున్నాయి చాలా వరకు కూడా. ఇప్పటిదాకా జరిగిన చాలా రేప్ ఇన్సిడెంట్స్ కానీ ఇలాంటి అఘాయిత్యాలు అన్నీ కూడా, మర్డర్లు కూడా మత్తు పదార్థాలు సేవించడం వల్ల ఎక్కువ శాతం జరుగుతున్నాయి. అది కూడా దాదాపు 19, 18, 20 లోపు వాళ్ళు ఎక్కువ దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. ఖచ్చితంగా దీన్ని ప్రతి అబ్బాయి పేరెంట్ కూడా సుమోటోగా తీసుకోవాలి. మీరు ఖచ్చితంగా తీసుకుని మీ అబ్బాయి కదలికలు ఖచ్చితంగా మీరు గమనించుకోవాలి. మా వాడు మంచోడు అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. బయటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాడు అనేది మనం ఖచ్చితంగా ఒక కంట కనిపెట్టుకునే ఉండాలి. ఖచ్చితంగా ఇది ఒక రివల్యూషన్ రావాలి దీని మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళలోనూ. అప్పుడు ఇది మారుతుంది. ఇక కోర్టుల వల్ల కానీ లేకపోతే చట్టాల వల్ల కానీ ఇట్లాంటి జరిగిన తర్వాత రియాక్ట్ అయ్యి చాలా మంది మాట్లాడతారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు సైలెంట్ అవుతారు. మళ్ళీ ఇంకొక ఇష్యూ జరుగుతుంది, మళ్ళీ దాని మీద మాట్లాడతారు. ఇదంతా కూడా కేవలం మాటలతో అయిపోయేది కాదు. ఖచ్చితంగా అందరూ బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు తోచినంత వరకు మన చుట్టూరు ఉన్న పరిసరాల్లో ఏం జరుగుతుంది, ఏ వ్యక్తి ఎలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నాడు, ఏ వ్యక్తి ఎవరు ఎలాంటోడు అనేది ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఒక సోయిలో ఉండాలి మనం ఖచ్చితంగా. అందులో మగపిల్లల పేరెంట్స్కి ఖచ్చితంగా ఇది ఒక బాధ్యతగా మీరు తీసుకోవాలి. అది ఉన్నోడా లేనోడా అనేది కాదు, ఎవరైనా కానీ ఖచ్చితంగా. ఇక అప్పటికైనా కొంత మార్పు రాకపోతే ఇంకా కష్టమని.